వెయిట్ లాస్ రెసిపీస్లో మధ్యాహ్నం పూట లంచ్కి నేను ప్రిపేర్ చేసుకున్న రెసిపీస్ అయితే చూపించేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను స్వీట్ పొటాటోస్, నార్మల్ పొటాటోస్ ఫస్ట్ ఒక్క 10 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకుంటున్నాను. ఇలా 10 మినిట్స్ స్టీమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ మధ్యలో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్లో నేను కొన్ని మునగకాయలు అండ్ పైన వచ్చేసి బీన్స్, క్యారెట్ అండ్ బీట్రూట్ అండ్ మనకి ముల్లంగి అండ్ స్వీట్ కార్న్ ఈ రోజు రెసిపీ అయితే నేను ఇవి ప్రిపేర్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఇవి కూడా స్టీమ్ చేసేసుకున్నాను. స్టీమ్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఒక సైడ్ను తీసేసుకున్నాను. ఇంకొక పక్కన మనకి ఈ బంగాళదుంపలను చిలకడ దుంపలు ఉన్నాయి కదా, వాటి మీద తొక్కు అనేది తీసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను చిలకడ దుంపల మీద జస్ట్ ఇక్కడ బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు నార్మల్గా తినాలనుకుంటే అలా కూడా తీసేసుకోవచ్చు. సో నేను కొంచెం స్వీట్ తిన్న టేస్ట్ కావాలి అని చెప్పి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీ అనమాట. ఇక్కడ వచ్చేసి తాలింపు దినుసులు కొంచెం ఒక్క 2 టీ స్పూన్ల ఆయిల్ మాత్రమే తీసుకున్నాను. అండ్ వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి మన తాలింపు అనేది ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవసరం లేదు. నార్మల్గా ఫ్రై చేసుకుని పసుపు, ఉప్పు టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను అవిసె గింజలు, కరివేపాకు, కారం చేశానండి. మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇది తింటే చాలా వరకు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ అవుతాయి అనమాట. సో ఆ పౌడర్ కూడా నేను ఇక్కడే యాడ్ చేసేస్తాను. దీని తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ మీరు సేమ్ ప్రాసెస్లో వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుని ఈ ఫ్రై అనేది చేసుకోవచ్చు. సో ఇది నార్మల్గా చపాతీలోకి, రైస్లోకి అన్నిట్లోకి సూటబుల్ అనమాట. దీంట్లో నేను కారం యాడ్ చేయలేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు.